అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడో మన దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉండేది. 1991లో పివి నరసింహారావు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా మన దేశము ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పివి నరసింహారావు యొక్క ఆర్థిక సంస్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. అక్కడి నుంచి మొదలైనటువంటి మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారి దృఢ సంకల్పంతో ఇంకా ముందుకు పరుగులు తీసింది. వాజ్పేయి యొక్క దృఢ సంకల్పంతో మన ఆర్థిక వ్యవస్థ చాలా పరుగులు తీసింది. తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో మన దేశం ఆర్థిక రంగంలో చాలా అభివృద్ధి వైపు అడుగులు వేసింది. దానికి కారణం మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక సంస్కరణలు, అతని వ్యక్తిత్వము, అతనికి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద అతనికి ఉన్నటువంటి పట్టు, ఇవన్నీ కలిపి మన్మోహన్ సింగ్ మన దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన్మోహన్ సింగ్ తీర్చిదిద్దాడు. అక్కడి నుంచి తీసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ 10వ ఆర్థిక వ్యవస్థ స్థానంలో తీసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తన దృఢ సంకల్పంతో, తన విజనరీతో, తన యొక్క ముందు చూపుతో మన దేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మన దేశము 3వ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు తీస్తుంది. దానికి ఒక విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు చూపే ఒక కారణం. అయితే మన దేశ అభివృద్ధిలో వీళ్ళందరి పాత్ర కూడా ఎవ్వరూ మర్చిపోలేనిది. ఎందుకంటే 1991 పివి నరసింహారావు వచ్చే వరకు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఎంతగా దిగజారిపోయిందంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటిపోయిన స్థితిలో పివి నరసింహారావు గారు మన బంగారాన్ని తాకట్టు పెట్టి లండన్లో తీసుకొచ్చినటువంటి డబ్బుతో తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు మన దేశ అభివృద్ధికి మూలం. అయితే దాన్ని కొనసాగిస్తూ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులంతా ఎంతో కృషి చేసి ఈరోజు మన దేశాన్ని ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.